न्यू बस स्टैंड ऑपोजिट हाउसिंग बोर्ड कॉलोनी जगहला। ट्रेडर्स टाइल्स एंड सैनिटरी हाउसिंग बोर्ड कॉलोनी जरचला। हमारे यहाँ यूपीवीसी, सीपीवीसी पाइप, वाटर टैंक, वॉल टाइल्स, फ्लोरिंग टाइल्स, पैरीवेयर की सैनिटरी वाजबी दामों पर दस्तयाब है। इस्तेफादा हासिल करें। अस्सलामुअलैकुम नाज़रीन, NH-TV में आप सभी का इस्तकबाल है। कंटी वेलगू कैंप की दूसरी किस्त को मुकामी MLA पायलट रोहित रेड्डी और जिले विकाराबाद के कलेक्टर के निखिला ने तांडूर में आगाज़ किया। कंटी वेलगू कैंप के दूसरी किस्त को खदीम तांडूर के 14वें वार्ड में मुकामी MLA पायलट रोहित रेड्डी और जिले विकाराबाद के कलेक्टर के निखिला ने शुरू किया। इस दौरान पायलट रोहित रेड्डी तांडूर कानून साज असम्बली के रुकन ने कहा कि चीफ मिनिस्टर KCR साहब ने बहुत पुरजोश अंदाज में आवाम को आँखों का टेस्ट करवाने और इस कैंप से इस्तेफादा करने का हुक्म दिया। इन्होंने कहा कि ज़रूरतमंदों को ऐनक लगाकर बेहतर इलाज के लिए आला हॉस्पिटल भेजा जाएगा और ऑपरेशन किया जाएगा। लिहाजा तमाम लोगों से गुजारिश की कि इस प्रोग्राम से फ़ायदा उठाएं और अपनी बीनाई बेहतर करें। इसमें डिस्ट्रिक्ट मेडिकल एंड हेल्थ ऑफिसर पालवान कुमार तांडूर, RDO अशोक कुमार, मंडल स्पेशल ऑफिसर विनय कुमार, डिस्ट्रिक्ट लाइब्रेरी चेयरमैन राजू गौड़, मार्केट कमेटी के चेयरमैन विठल नायक, BRS टाउन के सदर अफू, नुमाइंदा वेंकट रेड्डी, काउंसलर्स आफरीन जुवेरिया मौजूद थे। प्रोग्राम में मंकला राघवेंद्रा, विजय देवी, संगीता ठाकुर, भीमन्ना, मुख्तार नाज, अनवर खान, BRS कायदीन, पटूला नरसिमुलू, श्रीनिवास चारी, नरेंद्र गौड़, म्यूनसिपल मैनेजर नरेंद्र रेड्डी, कायदीन, तिब्बी ऑफिसर्स और दीगर ने शिरकत की। వైద్య సిబ్బంది మనం ఎవరినైతే సెలెక్ట్ చేశామో స్పెక్టకల్స్ ఇవ్వడానికి ఒక 5-6 మందిని సెలెక్ట్ చేసినాము. వాళ్ళందరినీ వేదికపైకి తీసుకురావాలను MLA గారి చేతుల పైన मुख्तार भाई ఒక 3-4 బఫర్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయబడింది. తాండూరు పట్టణంలో వార్డు నంబర్ 7, 17, 33, 33, 17, 7 ఈ 3 వార్డులలో మనకు ఈ కార్యక్రమం సుల్తానా, शाहिदा परवीन ये स्टेज के पास आना माँ. ऊपर से लगो सामने, ऊपर से रहता नहीं, दिखता नहीं. उधर सामने जाओ. नसरीन सुल्ताना एक फोटो ले लो. ऊपर से लगा ఎల్లమ్మ
बोला ले गट अरे ना కంటి చూపు ఉంటేనే మరి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకోగలుగుతారు, అదేవిధంగా ఇల్లు బాగుంటుంది, గ్రామాలు బాగుంటాయి అని చెప్పి భావించి గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి ప్రతి ఒక్కరి గురించి ఇంత క్షుణ్ణంగా ఆలోచించి ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం చేయాలో అని చెప్పి ఇంత క్షుణ్ణంగా ఆలోచించే ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. నిన్న మీరందరూ కూడా గమనించినారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు కూడా మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాల గురించి కొనియాడడం జరిగింది, ప్రశంసలు వర్షం కురిపించినారు. మరి మనం అందరం అదృష్టవంతులం అని చెప్పి భావించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, రైతులు, మహిళలు, యువత, ప్రతి ఒక్కరు కూడా, వృద్ధులు, ప్రతి ఒక్కరు కూడా ఇంత సంతోషంగా ఉన్నారు అంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కంటి వెలుగు కార్యక్రమంలో మీ కంటి పరీక్షలు చేయించుకున్నాక అవసరం పడితే మందులు ఇస్తారు, అద్దాలు అవసరం పడితే అద్దాలు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏదైనా సర్జరీ అవసరం ఉన్నా కానీ మరి ఆ సర్జరీకి మన ప్రభుత్వ హాస్పిటల్లో ఇక్కడ చేయలేని పరిస్థితి ఉంటే ఉచితంగా హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్ లో కూడా పెద్ద ఆసుపత్రిలో కూడా మరి ఈ సర్జరీలు చేపిస్తారు. ఇవన్నీ కూడా ఉచితంగా ప్రభుత్వం ద్వారానే జరగబోతోంది. మరి మీకు అందరికి కూడా తెలుసు, వృద్ధాప్య వయసు వచ్చిన తర్వాత ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకోవాలంటే 40-50 వేల రూపాయలు మనకు ప్రైవేట్ హాస్పిటల్ అవుతుంది. అటువంటిది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అదంతా కూడా మనం ఉచితంగా చేయాలి అని భావించి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ఆలోచించిన మహానాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఆయనకి తాండూరు ప్రజలందరి తరఫున నేను పేరు పేరున ప్రతి ఒక్కరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఈ కంటి పరీక్షలకు తీసుకొచ్చి మరి వాళ్ళకు ఈ పరీక్షలు చేపించి వాళ్ళ కంటి చూపులు మంచిగా ఉండే విధంగా ఒక అందరహిత తాండూరుగా మనం అందరం సేవలను మరి తాండూరు మున్సిపాలిటీలో మనం ప్రారంభించుకున్నామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए.